జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అభివృద్ధిలో ఏమైనా అవకతవకలో అభివృద్ధి జరిగితే దానికి సంబంధించిన చర్చ కావచ్చు, పాలనలో చేసిన వైఫల్యాలకు సంబంధించిన చర్చ లేకుండా పాలనలో వైఫల్యాలకు సంబంధించి గతంలో చేసిన విమర్శలన్నీ అబద్ధాలు, మహిళల అక్రమ రవాణా కావచ్చు, మద్యానికి సంబంధించిన అంశంలో కావచ్చు, అలాగే అప్పులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఈ మూడు అబద్ధాలను తేలిన తర్వాత ఆయన పాలనా సమయంలో చేసిన తప్పుల గురించి మాట్లాడకుండా ఒక ఫేక్ క్యాంపెయిన్ ని, ఒక అబద్ధపు క్యాంపెయిన్ ని మళ్ళీ నమ్ముకున్నట్టు కనపడుతోంది. పదవి కోసం, రాజకీయాల కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలిపోటుకి అర్ధాంతరంగా ఏదైతే జీవితాన్ని వైఎస్ఆర్సీపీ నేత ముగించాడో, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉన్న సందర్భంగా సిబిఐ విచారణ చేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి సంబంధం లేదు అని సిబిఐ కోర్టులో చెప్పిన తరువాత కూడా అదే విమర్శలు చేయడం విషం చెమ్మటం కదా. మొన్న ఏదైతే కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఈ హత్యకు జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్కెచ్ చేసి ఈ హత్య చేయించారని ఒక మంత్రి పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడారు. ఆ తాడేపల్లితో ఉన్నటువంటి అనుబంధంలో భాగంగానే ఈరోజు ఆ యొక్క మరి హత్య జరిగింది నిర్దాక్షిణ్యంగా అనే విషయాన్ని స్పష్టంగా ఈరోజు మరి తెలుస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి విచారణ ఏం జరిగిందో ఇంకా తెలియలేదు. హత్య జరిగి కొద్ది గంటలు కూడా గడవక ముందే ఓ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యాలయంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి హత్య చేయించారనే మాట మాట్లాడుతుంటే ఎటువంటి మైండ్ సెట్ తో మీరున్నారనుకోవాలి. దస్తగిరి హత్యకు మీ ప్రభుత్వం కారణం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దస్తగిరి హత్యకు జగన్మోహన్ రెడ్డి కారణమైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని హత్య చేయించి హత్యకు స్కెచ్ వేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి మీడియా సమావేశం పెట్టి చూపించి మాట్లాడొచ్చు. అలా కాకుండా ఫేక్ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి టార్గెట్ గా విమర్శలు, విషం చెప్పడం మాత్రమే లక్ష్యంగా ఎందుకు పోతున్నారు? ఒక్కడి టార్గెట్ గా ఇంతమంది ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలు నమ్మితే మీ పరిస్థితి ఏంటి?